బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మనల్ని అనుకరించే వారు ఉన్నారనుకోండి, మన పద్ధతి ఏ విధంగా ఉండాలమ్మా? ఫర్ ఎగ్జాంపుల్, నాకు అనంతమ్మ అంటే మా మా అమ్మతో సమానం. సంతోషం తల్లి. ప్రతిదీ అమ్మ ఇలా చెప్పారు, అనంతమ్మ అలా చెప్పారు, నేను ఇలా చేయాలి, అలా చేయాలి, ఇది చెయ్యకూడదని అమ్మ చెప్పారు అంటే అంతలా నేను అనుకునేటప్పుడు అలా చాలా మందిని అనుకుంటూ ఉంటారు కదా, వాళ్ళ పద్ధతి ఏ విధంగా ఉండాలి? మనకి భగవద్గీతలోనే ఒక మాట చెప్పారమ్మా కృష్ణుడు, యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదే వేతరో జనాహ సహ ప్రమాణం కురితే లోకస్తదనువర్తతే అని. గొప్పవాళ్ళు, శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు ఏం ఆచరిస్తే లోకంలో వాళ్ళందరూ అదే ప్రమాణం అనుకుని దాన్ని ఆచరిస్తారు. అట్లాంటప్పుడు మనని చూసి నేర్చుకుని అనుసరించే వాళ్ళు ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలమ్మా. నేను సరిగ్గా లేననుకో, వ్యక్తిగతంగా నేను పాడైపోవచ్చు. లేదు, నా కుటుంబం, నా స్నేహితులు, నా అంతవరకే. కానీ నన్ను చూసి 10 మంది నేర్చుకునే స్థితిలో ఒకవేళ నేనుంటే, ఏ ఉపాధ్యాయ వృత్తిలోనే ఉన్నాననుకో, అప్పుడు నేను చేసేటటువంటి ప్రతి పని నా విద్యార్థులు చూసి నేర్చుకుంటారు కదా. కరెక్ట్ అమ్మా, ఖచ్చితంగాను. అలాగే అంతకన్నా పెద్ద పదవిలో నాయకత్వ లక్షణాలు ఉన్న చోట ఉన్నారనుకో, వాళ్ళని చూసి నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా. అంచేత మిమ్మల్ని అనుసరించే వాళ్ళ సంఖ్య పెరిగిన కొద్దీ మీరు మరింత జాగ్రత్తగా ఉండవలేను. అది లోకాన్ని సరైన దారిలో పెట్టాలి అంటే, ముఖ్యంగా యువతరం సరైన దారిలో ఉండాలి అంటే, వారు పాడైపోతున్నారు అని చెప్పి వాళ్ళని తిట్టడం కాదు. నేను ఎప్పుడు యువతరాన్ని తిట్టనమ్మా. అవునమ్మా, వాళ్ళు మంచివాళ్ళు, బంగారాలు వాళ్ళు. వాళ్ళకి ఆదర్శం మనం చూపించట్ల. ఎట్లా ఉంటే బాగుంటుంది అని వాళ్ళకు ఆదర్శం చూపిస్తే వాళ్ళు అట్లా ఉంటారు. వాళ్ళకి ఏమీ లేకుండా వీళ్ళు అట్ట అయిపోయారు, ఇట్ట అయిపోయారంటే ఎట్లా ఉండాలో వాళ్ళకి నువ్వు చెప్పావా? చెప్పలేదు కదా. నోటితో కూడా చెప్పక్కర్లేదు. ఒక ప్రవర్తనలో చూపించవచ్చు. ఒకప్పుడు మా చిన్నతనంలో అందరూ కోటు లేకపోతే కనీసం షర్ట్కి ఒక గులాబీ పువ్వు పెట్టుకునేవారు. ఎందుకు? చాచా నెహ్రూ పెట్టుకునేవారు కాబట్టి, ఆయనలాగా ఉండాలని. అంతే కదా. కొంతకాలం ఒక్క చెవికి లోలకు పెట్టుకుని తిరిగారు మగపిల్లలు. ఎందుకు? అదేదో టీవీ సీరియల్లో అలా పెట్టుకున్నారు కనుక. కొంతకాలం మగపిల్లలు పిలక పెట్టుకు తిరిగారు చాణక్య సీరియల్ వచ్చిన రోజుల్లో. అంటే ఏమిటి? ఎలా మనం ఒకళ్ళని నమ్మామంటే, ఒకళ్ళని ఇష్టపడ్డామంటే, ఆ ఇష్టపడినటువంటి వాళ్ళలాగా ఉండే ప్రయత్నం చేయడం సాధారణంగా చాలామందికి అలవాటు. ఇప్పుడు ప్రజలు అలా ఉన్నారు, యువతరం అలా ఉన్నారంటే వాళ్ళని ఈ విధంగా ఉంటే బాగుంటుంది అని ఒక ఆదర్శం చూపించినటువంటి వాళ్ళు లేరు. అవునమ్మా. ఒకప్పుడు పట్టు చీర అంటే ఒక రకమైన నీలానికి ఎర్ర బార్డర్ ఉన్న చీర కట్టుకునేవాళ్ళు. మంచి కంచి పట్టు అంటే దాని పేరే ఎంఎస్ బ్లూ. ఎంఎస్ బ్లూ అంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు తరచుగా కట్టుకునే నీలం రంగు అని అర్థం. సాధారణంగా ఎక్కువ మంది మొన్నటి దాకా కూడా, అంటే ఒక 10-15 ఏళ్ల క్రితం దాకా, తర్వాత నాకు అంత గమనింపులో రాలేదు, సాధారణంగా కర్ణాటక సంగీతం పాడేవాళ్ళు ఎంఎస్ బ్లూ శారీస్లో కనపడేవారు. అంటే ఆవిడ ఆదర్శం అట్లా. అవునమ్మా. అలాగా ఒకళ్ళంటే ఒక రంగంలో ఆదర్శప్రాయంగా ఎవరైనా ఉంటే ఆ రంగాన్ని అభిమానించే వాళ్ళు ఆ విధంగా ఉంటారు. కొంతకాలం రాజేష్ ఖన్నా అభిమానులంతా గురు షర్ట్లే వేసుకునేవారు. ఈ మధ్య కాలంలో ఈ వేస్ట్ కోట్లు వేసుకుంటున్నారు. దానికి ఆదర్శం ఎవరో మనకి తెలుసు. చాలా మంది వేసుకుంటున్నారు, అది వరకు లేదు. ఇప్పుడు ఎవరు చూడండి, లాల్చీ దాని మీద వేస్ట్ కోటు, ఇట్లా పైగా గడ్డాలు పెంచుకోవడం మగపిల్లలు. అది కూడా ఫుల్గా కాదు, కొంతవరకు ట్రిమ్డ్ గడ్డాలు ఎందుకు? వాళ్ళకి ఒక నచ్చినటువంటి నాయకుడు ఎవరో ఆ రకంగా ఉన్నారు కాబట్టి. అందువల్ల తరువాతి తరాన్ని బాగుండాలి, సరైన దారిలో వాళ్ళని ఉంచాలి అనుకుంటే వీళ్ళని ఏమంటారంటే, ఈ రోజుల్లో ఒకప్పుడు ఆదర్శం అంటే ఈ రోజుల్లో ఇన్ఫ్లుయెన్సర్స్ అంటున్నారు. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ గనక సరిగ్గా ఉన్నట్టయితే తరువాత తరం బాగుంటుంది. అందుకే కొన్ని మంచి వాటికి కొంతమంది బ్రాండ్ అంబాసిడర్లుగా తీసుకుంటూ ఉంటారు కొన్ని కంపెనీల వాళ్ళు. కొంతమంది చాలా గొప్ప
నిబద్ధత కలిగినటువంటి వాళ్ళు, వాళ్ళకి కోట్లు ఇస్తామన్నా కొన్ని రకాలైనటువంటి కూల్ డ్రింక్స్కి, తర్వాత హాట్ డ్రింక్స్కి మేము Promotion బ్రాండ్ అంబాసిడర్స్గా ఉండి ప్రమోట్ చెయ్యము అన్న వాళ్ళు ఉన్నారు. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఎస్. కొంతమంది వాటిలో పడిపోయి వాళ్ళ కెరీర్ని పాడు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. పేర్లు నేను చెప్పక్కర్లా, చాలామంది కళ్ళ ముందు చాలా పేర్లు కనపడతాయి. అవునమ్మా. కనుక ఒకళ్ళకి తరువాత తరం బాగుండాలి అంటే జంజీ అనే పదం వాడుతున్నాం వాళ్ళని. వాళ్ళకి బాగుండాలి అంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పేటటువంటి వాళ్ళు చక్కగా ఉండాలి. ఉదాహరణకి నేను ఎక్కువగా చెప్తూ ఉంటాను, యాంకర్లు ఉన్నారమ్మా, అమ్మా, వాళ్ళు కానీ చక్కగా ఉంటే ఫలానా యాంకర్ అట్లా ఉంది అని చెప్పి అమ్మాయిలందరూ చక్కగా ఉండరా? ఖచ్చితంగా ఉంటారమ్మా. మీరు ఒకళ్ళు ఉన్నట్టుగా మనం ఎందుకు ఉండాలమ్మా? నమ్మి ఇది మంచిదే అని మీరు అనుకున్నప్పుడు దాన్ని అనుసరించవచ్చు కదా. చక్కగా ముఖాన్ని బొట్టు పెట్టుకోవడం మొదట్లో చాలా మంది పెట్టుకునేవాళ్ళు కాదు, ఇప్పుడు మగపిల్లలు కూడా చాలా మంది పెట్టుకుంటున్నారు. వాళ్ళకు ఒక ఆదర్శం ఉంది, ఫలానా వాళ్ళు పెట్టుకున్నారు కనుక మేము పెట్టుకుంటున్నామని. ఇప్పుడు ఆడపిల్లలు కూడా తప్పనిసరిగా యాంకర్లందరూ ముఖాన్ని బొట్టు పెట్టుకుంటే అసలు ఎంత అందంగా ఉంటారు సార్, అద్దంలో చూసుకోవచ్చుగా. అద్దంలో చూసుకుని ఆ తర్వాత పెట్టుకోవాలో పెట్టుకోనక్కర్లేదో నిర్ణయించుకోవచ్చు. చక్కగా అట్లా పెట్టుకుని అది మంచి డ్రెస్ చీరలు కట్టుకుని, నావికా కుమార్ ఎవరో ఒక ఆవిడ ఉంటుంది, లావుగా ఉంటుంది, ఇండియా టుడేనా ఏదో ఒక దాంట్లో ఆవిడ కొంచెం బొద్దుగానే ఉంటుంది. ఆవిడని ఏనాడన్నా వేరే రకమైనటువంటి డ్రెస్లో చూసారా మీరు? చక్కగా ఇంత బొట్టు పెట్టుకుంటుంది, అంత అంచున్నటువంటి మంచి చీరలు కడుతుంది, అన్ని చీరలకు అంచు ఉంటుంది, మంచి బార్డర్ ఉన్న చీరలు కడుతుంది. ఎంత డిగ్నిఫైడ్గా ఉంటుంది, ఆవిడ మాట్లాడుతుంటే వినాలనిపిస్తుంది. అలా ఉండొచ్చు కదా. యూ కెన్ బీ ఎ ట్రెండ్ సెట్టర్. ఇఫ్ యూ రియల్లీ ఫీల్ దిస్ ఈజ్ గుడ్, యూ కెన్ బి ఎ ట్రెండ్ సెట్టర్. ట్రెండ్ సెట్టర్స్ సరైన వాళ్ళు లేరు మనకి ప్రస్తుతం. ఏ మాట కామాట ఒప్పుకుని తీరాలి. చాలా కొద్ది మంది ఉన్నారు, అస్సలు లేరంటంలా. మొత్తం యువతరాన్నంతా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి ట్రెండ్ సెట్టర్స్ ఉండాలి. అలా గనక ఉన్నట్టయితే కనీసం కొంతమంది అయినా 10 మందిలో కనపడేవాళ్ళు, స్క్రీన్ మీద కనపడేవాళ్ళు, స్టేజ్ మీద కనపడేవాళ్ళు, సిల్వర్ స్క్రీన్ మీద కనపడేవాళ్ళు, వాళ్ళు కొన్ని మంచి గనక ట్రెండ్స్ గనక సెట్ చేయగలిగితే ఎంత బాగుంటుందమ్మా. ఇమాజిన్. కానీ ఎక్కడికో ఆగిపోతున్నాం కదా. ఎక్కడమ్మా? ఆ మధ్య ఎవరో ఒక మేనకా గాంధీ కదా, ఆవిడ వేగన్గా ఉండడం మొదలుపెట్టిన తర్వాత చాలామంది అనుసరించటం మొదలుపెట్టారు. అట్లా ఎవరో ఒకళ్ళు ఏదో ఒక మంచి దాన్ని, మామూలుగా నార్మల్గా ఉన్నవాళ్ళు కాదమ్మా, ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి వాళ్ళు ఇవాళ పదం వాడుతున్నారు. ఒకప్పుడు ఆదర్శ పురుషులు అనేవాళ్ళం, ఈ రోజుల్లో ఇన్ఫ్లుయెన్సర్స్ అంటున్నాం. ఇన్ఫ్లుయెన్సర్స్ గనక మంచి ఆదర్శాలు గనక తీసుకున్నట్టయితే జంజీ ఎంత బాగుంటుందమ్మా. ఇప్పుడు భక్తి క్లబ్సో ఏవో పెట్టుకుంటున్నారు, సంథింగ్ ఏదో. ఇప్పుడు ఏంటి, యువతరానికి కావాల్సింది ఏమిటి? వాళ్ళకి అలా డల్గా కూర్చోవడం కాదు. ఎందుకంటే వాళ్ళకి ఎలాగూ కాలేజీల్లో, స్కూళ్ళల్లో ఉద్యోగాలు చేసే చోట కదిలే అవకాశమే లేదు కదా. ఏదో ఫిజికల్ యాక్టివిటీ కావాలి. పాటతో పాటు ఆట రెండు ఉన్నాయి అనుకో, వాళ్ళు అక్కడికి వెడతారు. పబ్బులకు వెళ్ళేవారు, ఇప్పుడు భక్తి క్లబ్లకు వెడుతున్నారు. అక్కడ పాటలు పాడుతూ వాళ్ళు చక్కగా డాన్సులు చేయొచ్చు, చప్పట్లు కొట్టచ్చు, పాటలు పాడచ్చు. ఎంత బాగా పాపులర్ అయినాయి. ఇట్లాంటివి ట్రెండ్ సెట్ చేసేటటువంటి వాళ్ళు కనుక ఉన్నట్టయితే పాపం అమాయకమైనటువంటి యువతరం, అంటే తెలివి తక్కువ వాళ్ళు అంటల్లా, ఏది కావాలో తెలియనటువంటి అమాయకత్వంలో ఉన్నటువంటి యువతరం చక్కందారులు పెడుతుంది కదా. కనుక ట్రెండ్ సెట్టర్స్ అందరికీ, ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ ఈ ఐ డ్రీమ్ మాధ్యమంగా నేను చెప్పేది, కొంచెం మంచి పద్ధతులు మీరు పాటించి, అంటే పాటించట్లేదని వాళ్ళని తప్పు పట్టట్లేదు నేను, మరింత మంచి పద్ధతులు పాటించి జంజీని ఇన్ఫ్లుయెన్స్ చెయ్యండి. మీకు మంచిది, మీ పిల్లలకి మంచిది, భవిష్యత్ తరాలకు మంచిది. అద్భుతం అమ్మా. నమస్తే. నమస్తే అమ్మా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream.
So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.